నశించాలి వైసీపీ ఆర్థిక దోపిడీ విధానాలు, నశించాలి నశించాలి వైసీపీ ఆర్థిక దోపిడీ విధానాలు, నశించాలి వైసీపీ ఆర్థిక దోపిడీ విధానాలు. ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే అతని ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజేసేదే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. మన తాతలు తండ్రులు సంపాదించిన భూముల మీద మనకి హక్కు లేకుండా ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని ఈయనేమన్నా శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఎంబ్లంని డాక్యుమెంట్ మీద ఉంచటం సాంప్రదాయం. మన భూముల్లో కూడా రాళ్ళేసి రంగులేసుకొని ఫోటోలు వేయించుకుంటున్నాడు. ప్రజల భూముల్ని కబ్జాదారుల చేతుల్లో పెట్టే భాగంలో మరి ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఎందుకంటే తాతల తండ్రుల కాలం నుంచి వస్తున్న భూములు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? తాతల తండ్రుల కష్టార్జితం, మన కష్టార్జితం. మరి ఈయన ఫోటో ఏంటి? ప్రజలు ఆలోచించాలి. మన భూమి ఏదన్నా చేతులు మారింది అనేది మనం 90 రోజుల్లో కనుక్కోకపోతే ఆ భూమి అతనికి వశమైపోతుంది. మళ్ళీ మనం ట్రిబ్యునల్లు, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రయత్నం. మరి మనం ఏదన్నా భూమి మీద అభ్యంతరాలు చెప్పకపోతే అది టైటిల్ మారిపోతుంది. సివిల్ కోర్టులో విచారణ చేసే అధికారం లేకుండా ఉంది. మరి వస్తువులకు కూడా మరి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మరి పూర్తిగా అధికారాలు స్వేచ్ఛ లేకుండా చేసే విధంగా ఉంది. ఇటువంటి దుర్మార్గమైన దోపిడీకరమైన విధానాల్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి అమరావతిలో ఉన్న మన సెక్రటేరియట్ని, విజయవాడలో ఉన్న పార్కుల్ని ఏ విధంగా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడో, అలానే ఈ ప్రజల భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ప్రజల కోసం తీసుకురావచ్చు, ఇంకో దానికి వ్యవహారానికి కోసమే డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. అప్పుడు మీరు ఏ లోన్ కోసం బయటకు పోయి బ్యాంకుల దగ్గరికి పోవాలన్నా చెల్లని పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మీ భూములు తనఖాల్లో ఉంటాయి. ఇలా అనేక లోపభూయిష్టాలు, ప్రజా వ్యతిరేక విధానాలతోటి పొందుపరచబడిన ఈ ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ అనేది, చట్టం అనేది, ఇది ప్రజా వ్యతిరేక విధానం. దీన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి. చేతులుగా లేక ఆకులు పట్టుకోవటం కాదు. ఇలాంటి ఆర్థిక నేరగాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ సొంత భూములు కూడా మీకు దక్కవనే వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి. ఇప్పటికే చాలామంది న్యాయ కోవిదులు రకరకాలుగా చెప్పారు ఈ విషయం మీద. ఇన్ని లోపాలు, ఇన్ని ఇబ్బందులు ప్రజలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి వివరించడం కూడా జరిగింది. ప్రజలు అప్రమత్తం కావాలి. ఈ ఆర్థిక నేరగాడి పరిపాలనని అంతం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మేల్కోకపోతే మీ స్థిర చరాస్తులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి మీ అందరూ మీ ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ దుర్మార్గపు జీవోని నిరసిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోని సమూలంగా రద్దు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.